థియేటర్ దగ్గర కూర్చున్నారు. ఎట్లా ఎవరన్నా లేకుండా పర్లేదు. నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాము. అంటే ప్రత్యేకంగా చూస్తే చిల్కా నగర్ డివిజన్ ప్రాంతానికి వస్తుంది. అయితే ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం, అనేక రకాలైనటువంటి వ్యక్తులు నిత్యం బిజీగా ఉండేటువంటి ప్రాంతం. అంటే ఉదయం పూట పనిలోకి వెళ్ళి సాయంకాలం అంతా ఒకే రద్దీగా ఉండేటువంటిది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పూట చూసినాను బస్సులు, అటు మనుషులు, వ్యాపారము అనేక రకాలుగా నిత్యం రద్దీగా ఉండేటువంటిది. సాయంకాలం అయిందంటే చాలు ఎంతోమంది ఎన్నో రకాల తగవుల్లో అయ్యేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. సో వీటన్నిటిని నివారించేందుకు ఇక్కడ స్థానికులు కలిసి వాళ్ళంతా కలిసి ఒక నిర్ణయంతో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది నిర్మించుకున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి అఘాయిత్యాలు, నేరాలు అనేటువంటి జరగకుండా ఉండేందుకని వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఈవెన్ పోలీసుల సహకారంతో కూడా ఏర్పాటు చేసినటువంటిది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటిది పోలీస్ అవుట్ పోస్ట్. అయితే ఈ అవుట్ పోస్ట్ సుమారుగా ఈ 60,000 మంది జనాభాను అందరినీ నియంత్రించడానికి, ఇక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా వాటిని అన్నింటినీ కట్టుదిట్టం చేయడానికని ఏర్పాటు చేసినటువంటిది. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు తరచుగా నిత్యం తాగి అనేక రకాలుగా ట్రాఫిక్ నిబంధనలకు లోబడి కూడా వాళ్ళు విద్యార్థులు కానీ అక్కడ యువకులు కానీ ఉండకుండా వీళ్ళు తరచూ ప్రమాదాలకు గురవుతుంటూ స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతున్న వారి మీద కొంచెం నిఘా ఉంచేందుకని ఏర్పాటు చేసినటువంటిది ఈ పోలీస్ అవుట్ పోస్ట్. ఇప్పుడు మనకు కనబడుతుంది, మనకి నిజంగా ఇక్కడ ఆ విజువల్లో చూస్తుంటే పోలీస్ అవుట్ పోస్ట్ అని. అయితే ఇక్కడ ఈ డోర్ను చూస్తుంటే మనం చూడండి, ఎప్పుడు చూసినా ఈ డోరు క్లోజ్ చేసే ఉంటుంది. అంటే ఇక్కడ కనీసం ఒక హెడ్ కానిస్టేబుల్ని, ఒక తర్వాత 2 కానిస్టేబుల్స్ను, హోంగార్డ్స్ను కూడా నియమించకుండా కేవలం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి ఈ పోలీస్ అవుట్ పోస్ట్ను ఇప్పుడు నిరుపయోగంగా మారింది. అంటే ఎవరికి ఉపయోగకరంగా లేకుండా, ఇక్కడ నేరాల నియంత్రణకు కూడాను ఎటువంటి అవకాశం లేకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ రకంగా ఏ ఫలితాన్ని ఉద్దేశించి అయితే నిర్మించారో ఈ పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఇప్పుడు ఉపయోగకరంగా లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ చాలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. తాజా పరిస్థితి చూస్తే నిన్న మొన్నటి వరకు ఒక మహిళ, ఒక వ్యక్తి టూలెట్ బోర్డు ఉన్నటువంటి ఇంటిలోకి దారుణంగా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మహిళను, ఆ కుటుంబీకులను నోరు మూయించేసి వాళ్ళ మీద అఘాత్యము దోచుకునేటువంటి పరిస్థితి కూడా జరిగింది. సో ఇటువంటి నేరాలు పట్టపగలు, అంటే కేవలం 7 గంటల సమయం ప్రాంతంలోనే ఇలాంటి నేరం జరిగినప్పుడు వాళ్ళని నియంత్రించడానికి ఏ ఒక్క పోలీసులు కూడా సకాలంలో స్పందించక అందుబాటులోకి రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులే వాళ్ళు పోలీసుల అవతారం ఎత్తి వాళ్ళని నియంత్రించడం అనేది జరిగింది, వారిని పట్టుకోవడం జరిగింది. అంటే ఇలాంటి నేరాలు తరచుగా జరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో అయితే పోలీసు అవుట్ పోస్టును ఇక్కడ ఏర్పాటు చేసినా కూడా ఇటు సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించకుండా దానిని అలాగే ఊరికే వదిలేయడంతో ఇప్పుడు అక్కడ కుక్కలు, తర్వాత ఇతర బిచ్చగాళ్లకు ఉండేటువంటి నివాస యోగ్యంగా తయారైంది. ఇక్కడ మనకు క్లియర్గా విజువల్లో కనబడుతుంది. అక్కడ చూస్తుంటే మురికి బస్తాలు, తర్వాత చాలా దుర్గంధపూరితంగా ఉంది. అంటే ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి ఈ పోలీసు అవుట్ పోస్టు అనేటువంటి ఆ పదమేనేను, పోలీస్ అనేటువంటి పదానికి ఎంతో గౌరవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నిర్మించినటువంటి అవుట్ పోస్టు ఇప్పుడు ఎవరికి అందుబాటులోకి రాకపోవడము, నేరాలు తరచుగా జరగడం అనేది నిత్యకృతం అయిపోతుంది.